पाठसारी वो पाठसारी वो पाठसारी వినవయ్య ఒక్కసారి వినండి పాటలో చాలా అవసరం బాటసారి ఓ బాటసారి
చెప్తాడు. హల్లెలూయా. లోకములో మనం ప్రయాణం చేస్తున్నాం పాటిస్తానే. ఎక్కడి వరకు నీ ప్రయాణం ఒకసారి ఆలోచించుకోండి. భూలోకము నుండి పరలోకమునకు, ఎరుకో నుండి యెరూషలేముకు, బెత్లెహేము నుండి యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నావు నువ్వు నేను అనంటాం. ఎలా ఉంటుందా? అందరం వెళ్ళాడు, నిజమే. ఇలాంటి సాగు మాటలు చెప్పొద్దు, తత్వ మాటలు చెప్పవద్దు. చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తాడు, ఒకరోజు చచ్చిపోవాల్సిందే అని. ఇలాంటి తొడిపాయికి మాటలు అడ్డం పెట్టుకోవద్దు. ఆత్మ విషయమే చాలా శ్రేష్టమైన స్థితి కావాలి. దీనికి శరీరము ప్రాధాన్యత కాదు కనుక ఒకసారి ప్రశ్నించుకోండి. కనుక నీ జీవం ఏ పాటిలో ప్రశ్నించుకుని ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వాక్యం వ్యక్తం అవుతుందా సరిచేసుకోండి. ఎందుకంటే చెప్పే విషయం ఏమి ఉండదు. నీ క్షేమం దేవునికి తెలుసు, నీ సమస్త జీవితం ఆయనకు తెలుసు. అందుకే నిన్ను ప్రేమించిన దేవుడు నువ్వు నశించడం ఇష్టం లేక ఈ విధంగా అన్ని విషయంలో నేను హెచ్చరిస్తూ నిలబెడుతూ ఉండగా ఆయన హెచ్చరిక లోబడు. నేను దేవుడు ప్రేమించున్నాను. జీసస్ లవ్స్ యు. పక్కన చెప్పుకుందాం. దేవుని ఆత్మ ఈ ఉదయకాలంలో ఒక మంచి ప్రత్యేకమైన విషయాన్ని చెప్పడానికి నన్ను నిలబెట్టి ఉండగా ఈరోజు మనం మాట్లాడుకుందాం కొద్ది లేఖనాలు. దావీదు రాసిన కీర్తన 24వ అధ్యాయము. దావీదు రాసిన కీర్తన 24వ అధ్యాయము. దావీదు రాసిన కీర్తన 24వ అధ్యాయము 3 నుండి చదువుకుందాం. 3 నుండి త్వరగా చదవండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండి వాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. తర్వాత చదువుకుంటాం. దేవుని బిడ్డారా, ఈ రోజు ఎవరి మట్టుకు వాళ్ళ వ్యక్తిగత ఆత్మస్థితిని ప్రశ్నించుకుందాం. అసలు ఈ పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నది? మొదటి ప్రశ్న. అందరూ చెబుతారు పైన ఉంది అంటారు. నాకు వెళ్ళిదా ఏంటి పైన ఉంది లేండి. మీరు అనే ప్రశ్నకు మీరు ఇచ్చే జవాబు ముందే నేను గెస్ట్ చేసుకుంటున్నాను. నాకు తెలుసు మీరందరూ చెప్పే మాట ఏమిటంటే పైన ఉంది అంటారు. అంటే అంత అమాయకులు అన్నా నేను? పైన ఉన్న వాళ్ళు వాస్తవమే, పైనే ఎక్కడ ఉన్నది అది చెప్పాలి నాకు. పైన ఉన్న వాళ్ళు వాస్తవమే, పైన ఎక్కడ ఉన్నది పైగా తెలిస్తే చేతులు ఎక్కండి. ఇక్కడ బైబిల్ పూర్తి ఎంతమంది పూర్తి చేశారు? లేస్ట్ అడుగుతాం. పూర్తి చేసిన వాళ్ళు ప్రస్తుతం చేతులు ఎక్కండి. 1 2 3 4 5 6. బ్రదర్ పైన బైబిల్ పూర్తి చేయలేదా? బైబిల్ పూర్తి చేయలేదా కదా? మీరు సరే బ్రదర్ చేసిన చెప్తుంది. ఓకే. లక్ష్మి చేసావా? పెద్దమ్మా ఒక కౌంటింగ్ కోసమే, వేరేం కాదు. సరే మంచిది. మీరందరూ ప్రపంచంలో పూర్తి చేస్తారు కదా, అవునా కాదా? ఈ విషయాన్ని మీరు చదువుంటారే? నేను ఇక ప్రకటనలో దాకా రాలేదండి. నిజం చెప్తున్నా, నేను లోకస్వార్త దాదాపు మధ్యలోనే ఉన్నా. అదే బైబిల్ పూర్తి కాదు. నేను చెప్తున్నానుగా, నేను బైబిల్ పూర్తి కాదు. పూర్తయిన మీకు బైబిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నేను తీసుకోవటానికి కాదు. నేను తీసుకోవాలంటే నేను ప్రతి సంవత్సరం తీసుకుంటా. నేను కొంటున్నానుగా,
అది నావి అవునా కదా చెప్పండి చెప్పండి అమ్మా ఎంతనా నాది నేను నా ఇష్టం కదా. కానీ ఆలోచించండి, ఈ ప్రకటన జరిగినప్పుడు ఈ పరలోక పట్టణము ఇది ఎక్కడ ఉన్నదో మీకు బాగా అర్థమై ఉంటుంది. అయితే మర్చిపోయేదేమో నాకు తెలీదు, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఈ పరలోక పట్టణము సియోను పర్వతం మీద ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సియోను పర్వతం మీద ఉన్నటువంటి ఈ పట్టణాన్ని గురించి నేను భక్తుడు దావీదు మాట్లాడుతున్నాను. అంతే, సింపుల్. ఎక్కడ ఉంది ఇప్పుడు? మళ్ళీ ఒకసారి చెప్పండి. తల వంచొద్దని చెప్పాను. బైబిల్ డిఫరెన్స్ చెప్పినప్పుడు చూసుకోండి, నేను కాదన్ను. వినేటప్పుడు కొంచెం తలలు పెట్టండి. ఎక్కడుందంతా మరి ఆ పర్వతం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు భక్తుడు దావీదు. యెహోవా నీ పర్వతమును ఏ పర్వతం ఇప్పుడు ఇది గట్టిగా సియోను పర్వతం ఎక్కదగిన వాడెవడు? ఏ పర్వతమైనా ఎక్కుతావేమో. మోరియా పర్వతం కూడా ఎక్కాడు. మన వీరుడు ధీరుడు విశ్వాసకు తండ్రి అనిపించడం కంటే ఎవరు ఎక్కాడు. ఆయన ఎక్కాడు. అబారాము పర్వతం ఎక్కాడు ఒక ఆయన. నేను చెప్పండి, మీరే చెప్పాలి. ద్వితీయ స్థానంలో ఉంది మోషే ఎక్కాడు. లెబో పర్వతం ఎక్కాడు ఎవరైనా? అహరోను. అక్కడే చనిపోయింది. ఈ పర్వతం ఎక్కేమో ఈ కణాన్ని చూశాడు మోషే. అప్పుడు ఆమెమో మోసే పర్వతం ఎక్కి పిల్లవాడిని దానిపల్లి ఇవ్వడానికి శిఖరం వరకు వెళ్ళిపోయా, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయా. ఆలోచించండి, ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అమ్మా రూపాంతరం కొండే లాస్టిక్ కూడా చివరి వరకు కూడా ఎత్తేసి అక్కడ రూపాంతరం పొందాడు. అక్కడ వరకు శిష్యులు కూడా తీసుకువెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇలాగా అన్ని పర్వతాలు ఎక్కడానికి ఆఖరికి మన దేశానికి ఇతర దేశాల సరిహద్దులు మీకు చెప్పండి, నేను చెప్పకుండా. మన దేశం నుండి ఇతర దేశం మీద మన దేశం హద్దులు ఒక్కటి చెప్పండి. అమ్మా కాశ్మీర్ గారు, హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలు మన దేశం సరిహద్దు హిమాలయ పర్వతాన్ని. ఆ ఇతర దేశం వచ్చేటప్పుడు ఖచ్చితంగా సరిహద్దు హిమాలయ పర్వతం దాటారంటే మన ఇండియా గడుగు పెట్టారు. ఈ యొక్క హిమాలయ పర్వతం దాటారు అంటే మన ఇండియా దాటారు అని అర్థం. కనుక హిమాలయ పర్వతం చాలా మంది ఎక్కుతున్నారు. ఒక్కొక్కసారి ఎక్కలేక సాక్ష్యాలు పెడుతున్నారు. దొడ్లి కొన్ని సంవత్సరం ఎంతో మంది యువకులు యంగ్స్టర్స్ దాదాపుగా ఎక్కువ మంది దాన్ని ఎక్కలేక స్లిప్ అయిపోయి లోయలో పడి చచ్చిపోయారు. ఏమంటే ఆలోచించండి. ఇలాంటి ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కగలిగిన వారు అన్నారు కొన్ని పర్వతాలు. కానీ సియోను పర్వతం ఎక్కడానికి మాత్రం కొన్ని లిమిట్స్ ఉన్నాయని, కొన్ని హద్దులు ఉన్నాయని, అదంత తేలికైన విషయం కాదని, ఇది అవసరంలో వైకుంఠం కాదని, ఒంటి పుక్కల పురాణం కాదని, ఏమండి మాటలతో కాదని, క్రియారూపంగా శక్తితో ఉందని రుజువు పరుస్తున్నాడు దేవాది దేవుడు. దేవుడు స్తోత్రములు. హల్లెలూయా. అంతే. ఎవరైనా పుక్కల పురాణం చెప్తే నమ్మకండి. మన చేతులు ఏముంది అంటే నమ్మకండి. అంతే. కనుక ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు దావీదులో ఉండే దేవుని ఆత్మ, యెహోవా పర్వతమునకు నీ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఎలాంటి వారే ఎక్కుతారు అని దేవుడు ప్రశ్న. మనం ప్రశ్న
రెండు ప్రశ్నలు దేవుడిని అడగాలి నువ్వు. అయ్యా నీ పర్వతం ఎక్కదగిన వాడు ఎవడని నువ్వే ప్రశ్నించుకోవాలి. ఎలాంటి వాడైతే ఎక్కడుంటాడయ్యా అని ఆయన అడుగు. రెండింటికి జవాబు ఆయన చెప్తాను. నన్ను కాదు అడిగేది. నన్ను అడిగితే నేనేం చెప్పలేదు. నేను ఆత్మతో దేవుడి దగ్గర నిలబడి ఆత్మీయమైన జ్ఞానముతో ఎన్నికలు నన్ను ఆయన ఇచ్చిన అధికారంలో నన్ను నిలబెట్టి ఈ రోజు మీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ. దేవుని స్తోత్రములు. ఆలోచించండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో యెహోవా ఇలాగ వ్యాజ్యమాడుచున్నాడు అంట ఇశ్రాయేలీయులతో. అలాగే ఈ రోజు నువ్వు ఆయనతో వ్యాజ్యమాడాలి. యజమానంగా కోట్లు చూడదురా మనగా మళ్ళీ తాత పోయారు. అలాగ పోయారండి. ఆవేశము కాదు, నీకున్న సందేహములు, వివాదములు, నీకున్నటువంటి ఏ స్థితి అయినా సరే దేవుని సన్నిధిలో ఆయన అప్పుడంటే పాదం చేద్దా నువ్వు కరిగిపోయి ఈ ప్రశ్నలకు జవాబు నీవేనయ్యా. ఎందుకంటే ఒక భక్తుడు అంటాడు, యేసు చాలును పడాలి, ఏ సమయమైనా ఏ స్థితినైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైనా లోకశిలక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైనా దేవుడు నీ జీవితంలో చాలు అనుకుంటే ఈ రెండు ప్రశ్నలు వేస్తావు. ఈ రోజు ఎదురు వ్యక్తి కాదు, మరొక వ్యక్తి కాదు, నాకు అంతకంటే చెప్పడం రాదు. దేవాది దేవుణ్ణి అడిగో. నేను దేవాది దేవుణ్ణి అడుగుతున్నాను. భక్తుడు దావీదు దేవదూతల జ్ఞానం వెళ్ళినవాడు. వీళ్ళ మామూలు వ్యక్తి కాదు ఈ దావీదంటే. ఈ దావీదంటే మామూలు వ్యక్తి కాదండి. తక్కువ అంచనా వేయవద్దాం. అవును, బలాఢ్యులు సైతం వడుతారంట. మామూలు విషయం కాదు ఇది. అయ్యా మీ అయ్యంటే ఏమనుకుంటున్నావు? సింహపు గుండె కలిగిన వారు కూడా ఏమవుతారు? అలాంటి వారి దావీదు. అలాంటి దావీదే 150 కీర్తనలో దాదాపుగా సగం పైన కీర్తనలు రాసినటువంటి వ్యక్తి. సగం పైన కీర్తనలు రాసిన వ్యక్తి. వీటిలో వాటిని కొన్ని విషయంలో ఆ కీర్తనలు డివైడ్ చేస్తే, కొన్ని పార్ట్స్ చేస్తే సింపుల్గా చెప్పేస్తున్నాం. అని గురించి కొన్ని కీర్తనలు సాంగ్ ఆఫ్ అడోరేషన్ అంటారు. అంటే దైవ భక్తి వర్షిప్ సాంగ్స్ రాశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని ఆరాధన సంబంధించిన కీర్తనలు రాశాడు. రాస్తున్న వాళ్ళు రాసుకోవచ్చు. సాంగ్స్ ఆఫ్ అడోరేషన్ భక్తి కలిగినవి, ఆరాధించవలసినటువంటి కీర్తనలు కొన్ని రాశాడు. మరికొన్ని కీర్తనలు సాంగ్ ఆఫ్ ఓవర్ హెల్మ్ అంటే అర్థం అమ్మ శ్రమల్లో, కష్టములో, నష్టములో దిగజారిపోయి సమస్యలపోయి అన్ని విషయంలో చాలా నేర్చలేనటువంటి స్థితిలో రాసినటువంటి కీర్తన. ఒక రెండు మూడవ కీర్తనలో మూడో రకం ఏమిటో తెలుసండి. ఆయన రాసిన కీర్తనలో
దేవుని బిడ్డారా, కొన్ని కీర్తనలు శత్రువుల మీద విజయం సాధించినవి, కొన్ని విషయంలో ప్రార్థన భారం కలిగి దేవుని యొక్క చిత్తంలో విజయాన్ని సాధించిన కీర్తనలు. అమ్మ సాంగ్స్ ఆఫ్ ట్రిపుల్ విజయ కీర్తనలు రాశారు. అందులో పాట ఉండే దేశం గారు పాడినప్పుడు, విజయ గీతము మనసారా నేను పాడేదా. ఆలోచించండి. ఇలాగా రాసినటువంటి భక్తుడే వినాలి. ఇలాగా దేవుడి మనసు, అతని మనసు అల్లుపడిన దావీదే నా చిత్తానుసారంగా నేను కనుగొన్నాను అని చెప్పినటువంటి దావీదే. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మతో ప్రశ్నించాడంటే నీవు నేను ఏ పది వాళ్ళమో నువ్వు ప్రశ్నించుకోలేకుండా ఉండగలవా? ఉండలేవు అంటే నీ స్థితి, ఆత్మస్థితి ఎలాంటిదో నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఇక నీకు ఏ ప్రశ్న ఏమీ లేదు అనుకుంటే తినడం, తాగడం, పట్టుకోవడం, నేను జీవితం అంతా ఇది. ఏమంటే 2 గంటలు తిను, 3 గంటలు తిను, 4 గంటలు తిను, 5 గంటలు తిను, ఎన్నో గంటలు తిను, తింటాం, మాట్లాడతాం. ఇదే నీ వ్యసనం. ఆలోచించండి. ఇది తప్ప ఇంకేమడదు. ఇంకోటి ఉంది, విస్తారమైన పనులు. దేశం దగ్గర నుండి పడుకునేదా రెస్ట్లెస్. దీని ద్వారా నువ్వు దేవుడు రాజ్యం వెళ్తావు వెళ్ళలేవే. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, కానీ మరి ఉత్తమమైన ఏర్పాటు చేసుకుంటా. ఇవన్నీ అవసరమే. లోకంలో జీవిస్తున్నా టైం టు టైం మెయింటైన్ చేస్తే అసలు నీకు బోల్డ్ టైం ఉంటుంది. కొద్దిసేపైనా సరే దేవుడి సండే నువ్వు అగ్గపడటానికి, ఆయన చూడటానికి, నువ్వు ఆయన కలుసుకోవటానికి, ఆయన నువ్వు కలుసుకోవటానికి మంచి సమయం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆ సమయం నీకు లేదు. నీకు ఆ సమయం లేదు. ఏముందండి, ఏదో పెట్టుకుంటాం. ఎంత బాధాకరం ఆలోచించు. కానీ దావీదు నాకు తెలిసి
నేను దేవుని ఆత్మతో చెప్తున్నాను, ఇంక నిద్ర ఉండదు, ఇంక నిద్ర ఉండదు. నాకు తెలిసిన దైవమైన జ్ఞానంతో నా ప్రభు నాకు నేర్పించిన పాఠం చెప్తున్నా. ఎందుకు ఉండలేదు అని నేను అనుకుంటే, నాకు దేవుని ఆత్మ బోధించిన విషయం ఒకటి, ఉదయ సాయంత్రం మధ్యాహ్నం 3 సార్లు ప్రార్థన చేశాడు రోజుకొచ్చి. అది ఒకటి అట్లా కేటాయించాలి. ఏమండి అతని గురించి చెప్పుకున్నాము, అది ఒక పక్కన పెట్టాలి. రెండవది కీర్తన రాశాడు ప్రార్థనాపూర్వకంగా, అది కూడా ఒక పక్కన పెట్టాలి. మూడవది తన జీవితంలో పుణ్యకు పట్టనివ్వడం. సౌలు మామ కన్ను రెప్ప ఇట్లా బాల్చడానికి కూడా లేదా, నిలబడటానికి అవకాశం లేదంట. తరుగుతున్నాడు వాడు కష్టాదిగా ఎంతవరకైనా తరిగాడు, ఎంతవరకైనా తరిమేశాడు. ఇంకెక్కడ నిద్ర వినండి అమ్మా, ఇంకెక్కడ నిద్ర అంటాను? నీకైతే బోర్డు నిద్ర, నీకు బోర్డు టైం ఉంది, నీకు ఈ సమయం కూడా సరిపోవట్లా. ఏమంటే కొంతమందికి ఈ సమయం కూడా సరిపోవట్లా. తిని పండుకుని వదిలేస్తే ముఖం ఇంత లాభం వస్తుంది. కళ్ళు ఇంత లాభం ఉంటున్నాయి ఒక్కొక్కరి ముఖం, అసలు ముఖం కనిపిస్తుందా, ముఖంలో ఐస్ కనిపిస్తుందా? ఎందుకంటే అదంతే, ఇంకా చెప్పడానికి ఏం లేదు. నాశనం గురించి నిద్రపోవటం లేదు, కానీ నిద్ర పట్టిన వల్ల ఇది ఒకటి. మరొకటి శబ్ద పోరాటం. ఇది మామూలు విషయం కాదండి, ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. అందుకని ఆయన ఒక మాటను తెలిసేసుకున్నాడు. ఈ శత్రు పోరాటానికి వచ్చి, అయ్యా భక్తిహీనుల వల్ల నా మీద పడి వచ్చి నాదో అన్నాడు. సింపుల్ గా, అసలు సింపుల్ గా చెప్పేశాడండి. ఇక ఏమి నోటి మాట రాలా. వినండమ్మా, ఎందుకమ్మా వాటర్ బాటిల్ వచ్చింది, వాళ్ళ దాకా సరిపోతుంది. ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు తెచ్చుకున్నామ్మా. ఇంతమంది ఎందుకంటే పూర్తి చేయటం మీరు ఏం పని లేదా మీకు? పైవర్తో సహా చెప్తున్నా. పాపం వాళ్ళు కష్టపడి మోసుకొచ్చుకుంటుంటే బాస్కెట్లో పట్టుకొని ఆ బ్యాగులో పెట్టుకుని నువ్వు గంటగంట తాగేస్తే అదే తెచ్చుకోలేవా? అందరూ తలా ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఎవరిని వచ్చే వారిని అడిగితే ఒప్పుకో చెప్తున్నా. లేకపోతే ఎవరిని అడగొద్దు, లేకపోతే ఎవరిని వెళ్ళాలి ఆలోచించండి. ఈ శత్రు పోరాటం మించిపోయి అసలు స్వయంగా కనుక్కుంటున్నాయి వాళ్ళతో పాటు. ఎంత బాధాకరంగా మీరు ఆలోచించండి. ఇక నిద్ర ఉందా? వినండి, నేను చూడాలందరూ. అమ్మ నిద్ర ఉందా? మా స్వప్న ఉందా? అది గట్టిగా చెప్పాలి. నిద్ర లేదు, నీకు నిద్ర. కొంతమందికి బాధ వచ్చినా నిద్రపోతారు, కొంతమంది ప్రళయం వచ్చి పెట్టాలి హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు. ఒక ఆయన నిద్రపోయాడు తుఫాన్లో. చెప్పండి, అస్సలు ఆయనకి అసలు చేయని గుర్తినట్లేదు బాధ. అందులో ఏమో గలిబిలి అయిపోయి సస్తా ఉండదు, ఆయన సస్తా ఉండదు అని చెప్పేసి అనుకుంటుంటే వీళ్ళు మాత్రం ఎక్కడ ఉన్నాడే అడుగున నిద్రపోయాడు. ఇంకొక ఆయన నిద్రపోయాడు చెప్పచ్చు. కొత్త నిబంధనలో ఐదు వారికి అసలు ఏది బాధ. మా దైవ సేవకుడు చక్కగా బలారాధనిస్తున్నారు, అందరూ సంతోషంగా ఆనందంతో వాళ్ళలో ప్రవేశిస్తున్నారు, తీసుకుంటున్నారు. నేను నాకేం పట్టలేదు అనుకుంటాను. కిటికీలో నిద్రపోయాడు, జోడి పడిపోయాడు. ఏమండి ఆలోచించండి. ఒక ఆయన ఇంకొక ఆయన నిద్రపోయాడు, శత్రువులు వచ్చింది కూడా ఎలాగలరా? సౌలు సంసం ఏమలిసింది? ఇరిగిలీలా ఏమలిసింది చెప్పండి? ఏమండి ఎవరలిసింది? తెలియాల్సిందండి. వీడికి తెలియలేదండి. ఈ స్థితి కూడా అదే.
అసలు నీ మీదకి వస్తుందో నీకే గుర్తారు. ఆలోచించండి. ఆమె చెబితే కానీ నీకు తెలియలే. అప్పుడు పాపం విరుచుకుపడదామని లేచాడు, విరుచుకుపడదామని లేకపోయాడు. ఏం లేదు, యెహోవా బలము. ఒక్క మాట చాలు. పడవుతుందిగా ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. మించి వచ్చిన తర్వాత కలిగించాడు. మన జీవితంలో కూడా ఈ నిద్రపోతూ మించి వచ్చిన తర్వాత కలిగిస్తాం. అప్పుడు ఒక తెలీదు కనుక ప్రశ్నించుకో. ఆయనతో పాపం కుదుకు రాలా. ఆయన పరిస్థితే అలా దుఃఖమయం, బాధమయం, వేదనమయం, సమ్మసిల్లిపోయి, దిగజారిపోయి, అలసిపోయి, కృంగిపోయి, వేసారిపోయినటువంటి కీర్తనలో ఎన్నో రాశాడు. మచ్చుకు మీకు 1-2 మాటలు చెప్పేస్తూ కనిపించకుండా ఆయన వేదన ఎలా తెలియజేసాడో తెలుసా? అమ్మా ఎట్లా చేశాడో తెలుసా? అయ్యా నేను అంగలాచున్నాను. ఏమన్నాడు చెప్పండి? రెండోది నా ఆత్మధ్వని వినయ్యా. ఇది నరాల్లో, కండ్రాల్లో, కేళ్ళలో నుండి కూడా ములుగు వారు పెట్టేస్తున్నాను అన్నమాట. నా ఆత్మధ్వని వినయ్యా. ఏమండి? ఇక అంతేకాదు, బాగా తల్లడిల్లిపోతుంది. యావత్ ప్రపంచం 4 దిక్కులు తల్లడిల్లిలాగా నేను మాట్లాడుతున్నా అని కీర్తన చదువుతున్నారు. అర్థం కావట్లా మీకు? చదువుతున్నారు కానీ మీరు అర్థం చేసుకోవట్లా. ఆ కీర్తన ఏ విధంగా రాసేది అనేది ప్రయత్నం చోలిపోయిన సమయంలో రాష్ట్రీయ కీర్తన అని రాసి ఉంటుంది. మీరు చదవట్లా పైవి బయట గుర్తులేసామంటే చెప్తున్నారు. సమయంలో నేను కాదన్నాను, నాకు ఇష్టమే, సంతోషమే. కానీ ఆ పైరు చదవండి. అసలు కీర్తన యొక్క ఉద్దేశం అర్థం చేశాడండి. ఆ కీర్తన యొక్క ఉద్దేశం అంతా అక్కడ రాసి కనిపిస్తూ ఉంటుంది. ఎంత బాధ కదా, అది చదవట్లేదు. అందుకే మీకు అర్థం కావట్లేదు, ఆయన తీరు మీకు అర్థం కావట్లేదు. కనుక ఇలాంటి స్థితిలో ఎక్కడ ఉంటుందండి? నాకు నీకుంటుంది ఇక్కడ. నువ్వు బొబ్బోటమే తిన్నావంటే నేను బొబ్బో. నా ప్రాణం ఆ తిని త్రాగు ముసుకించమన్నట్టే ఉంది నీ ప్రాణం. నువ్వు వస్తున్నాడు జాగ్రత్త. ఏమవుతుందో నీ జీవితం, వెళ్ళిపోతుందో ఆలోచించుకో. అందుకని దైవ చిత్తం కలిగిన భక్తుడు దేవునితో
దేవునితో పెళ్లి వేసుకున్న భక్తుడు, దేవుని ఆత్మగా అలసి తులసి పోయి అనేక అనుగుడు పొందినటువంటి భక్తుడు, దేవునితో అమ్మా అనేక విషయంలో ఆయనతో పొందినటువంటి వ్యక్తి అయినటువంటి ఈ దావీదు ప్రశ్నించుకుంటాడు. ఎన్ని అనుభవాలు పొందినా, ఎన్ని విషయంలో నేను దేవుని కృపలో ఉన్నా, ఇది డౌటేదేమో ఆయన జీవితంలో డౌట్ వచ్చిందేమో ఆలోచించండి. అందుకని 3వ వచ్చిన ఒక మాట చదువుకున్నాం. చదువు కదా 47. అప్పుడు చదవండి. 24:3. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆ, ఆయన పరిశుద్ధ స్థలమున నిలవదగిన వాడెవడు? చాలు, 2 ప్రశ్నలు వేశాను. యెహోవా పర్వతంలోకి ఎక్కదగిన వాడు. యెహోవా పర్వతం అది కలిపి చదవాలి. యెహోవా పర్వతంలోకి ఎక్కదగిన వాడు ఎవరు? ఎక్కడుందని చెప్పాను ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేయండి. సియోను. సియోను పర్వతం మీద పర్వతం. అందుకనే పెళ్లి కుమార్తెతో చెప్పాడు, ఎక్కిదమ్ము. యోహాను గారు అంటున్నాడు, ఎక్కిదమ్ము. భార్య గారికి అలంకరించబడిన ఆ పట్టణము సియోను పర్వతం మీద ఉన్నది అని చెప్పాడు. ఎక్కిదమ్ము. దేవుని బిడ్డారా, ఆ పర్వతం అన్ని పర్వతం లాంటిది కాదు. గుర్తుంచుకోండి, అన్ని పర్వతం లాంటిది కాదు. కాదు. గబగబా వెళ్ళేది అంతకంటే కాదు. నేను ఎక్కుతాను, నేను వెళ్తాను, పర్వాలేదు అనుకుంటున్నావేమో. దావీదు అంటున్నాడు, యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడు? ఆ పర్వతం పేరే యెహోవా పర్వతం. ఏమండి ఏ పర్వతం? యెహోవా పర్వతం. ది మౌంటైన్ ఆఫ్ యెహోవా. యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడు? ఏదో ఉంటాయి కదా. అదే అక్కడ రాయబడి ఉంది, ఆయన పవిత్ర స్థలంలో నిలవదగిన వాడెవడు? ఈరోజు 2 ధ్యానం చేద్దాం. నెక్స్ట్ ఇంట్లో మాట్లాడదాం. ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉంటే, ఏ విధమైన జీవితంలో జీవిస్తూ ఉంటే ఆ పర్వతం ఎక్కుదాం. ఆ స్థలంలో ఉండకపో. సేమ్యాస్ 15వ కీర్తనలో ఇదే ప్రశ్న అడిగాడు దావీదు. ఒకసారి రండి, యెహోవా. ఒకసారి రండి. 15వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద ఆ. నివసింపదగిన వాడెవడు? చాలు. ఇదే ప్రశ్న ఇక్కడ ఇదే ఇక్కడ 20వ వేసిన ప్రశ్న ఇక 15. ఎందుకు 2 సార్లు? ఒకసారి సరిపోదా? ఒకసారి సరిపోదా? కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనుకోండి, వీళ్ళకి చెప్పే మాటలు నాలాంటి వాళ్ళు అర్థం చేసుకున్నారు అనుకోండి, పైగా ప్రక్క వాళ్ళు ట్రాన్స్లేషన్ చేయాలి. నీకు అర్థం కాలేదా అన్నట్టు ఇట్ట అట్టక్క నేను అవివేకం లేదా పాపం, నాకు అర్థం కాదు. పాపం ట్రాన్స్లేషన్ నాకు అవసరం, ట్రాన్స్లేటర్స్ అవసరం నాకు. ఎక్కడ ఆమె ఇంగ్లీష్లో చెప్పిందాయా నాకు అర్థం కాదు, ఆమె తమిళ మాయా అందుకని నాకు అర్థం కాదు. ఇంత మాటలు మానేయాలి. కనుక దేవుని బిడ్డారో ఆలోచించండి. మధ్యాహ్నం కాల సమయంలో ఆలోచించండి. అంటున్నాడు 2 సార్లు చెప్పాడు. నీకు ఒకసారి అర్థం కాలేదేమో అని, ఒకసారి నీ బుద్ధికి మించి నీకు అవగాహన రాలేదేమో అని, నీ ఆలోచన మించి నువ్వు దీన్ని ఆలోచింపలేదేమో అని సెకండ్ టైం కూడా చెప్పగలిగిన వాడు దేవుడు ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ కనుక చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడు? అలాంటి వాడి కాదు. కింద కొన్ని లక్షలు రాస్తాడు, అవి కాక మరికొన్ని చెప్పుకుందాం. 1 ఎలాగ ఉంటుంది ఎక్కగా, ఏ రీతిగా ఉంటే ఎక్కగా, ఏ విధంగా దేవుని మెప్పిస్తే ఎక్కగా. దేవుని బిడ్డలారా ఆలోచించండి. చివటనములు 1 నువ్వు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా, నీ ప్రయత్నాలు దేవుని యొక్క చిత్తం
జీవితంలో ఆయన చెప్పే మాటలు విని ప్రయత్నించే. నీ స్వనీతిని బట్టి చేయవద్దు, నీ సొంత ఆలోచన బట్టి చేసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. నీ యొక్క ఏదో నీకు గొప్ప ఆలోచన వచ్చిందని చెప్పడానికి ప్రయత్నం చేయవద్దు. ఒకటి దేవుడు చెప్తున్నది, మనస్సు రూపాంతరం చెందాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ఇది నువ్వు ఎక్కడానికి ముందుకు వచ్చావంటే, ఒక అడుగు పర్వతం ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నావంటే, ముందు నీ యొక్క క్యారెక్టర్స్, లక్షణాలు నెంబర్ 1 మనసు రూపాంతరం చెందాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ట్రాన్స్ఫిగరేషన్, ట్రాన్స్ఫార్మ్ మీ, నన్ను మార్చయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అంతే. దేవుని బిడ్డ రూపాంతరం చెందాలి. ఈ అనుభవం లేకుండా ఒక అడుగు అప్పుడు పెట్టడానికి నీకు అర్హత కూడా లేదు. నిజంగా చెప్తున్నాయి పిలిపిపోయిన నిజం. బహురోషం గల దేవునాత్మతో నేను మాట్లాడుతున్నా. అందరూ వినాలి. దాష్టమాష అనుకుంటున్నారేమో. నీ సొంత మనసు తీసేసుకోవాలి. నీకున్న పనికి మన దౌర్భాగ్యకరమైన మనసు ఉంది. నీకు అన్నితో నిండిపోయినటువంటి మనసు ఉన్నదే, అన్నితో ముడిపడి విస్తరేసిన మనసు ఉన్నదే. ఈ మనసును ప్రక్కన పడి, లేదంటే రిపేర్కి పో, లేదా దేవుని చేతులు పడు. ఈ మనసు మారాలి. మనసు మారితేనే ఒక్కడికి ఎక్కుతానికి ప్రయత్నించాలి. మారిందా? మనసు మారిందా? చదవద్దు. మార్కు స్వార్థలు అంటాడు శిష్యులతో మాట్లాడుతూ, ఏమయ్యా నీ మనసు మారాలి అంటే, నీ మనసు అసలు మళ్ళీమైంది ఎందుకో తెలుసా? బయట నుండి వచ్చి లోపలికి వచ్చినవన్నీ నీ మనసు మళ్ళీ చేస్తాయ్యా. నువ్వు ఇప్పుడు ఒప్పుకో, సరి చేసుకో. ఈ మనసు నీ కొంట ఉన్నదే చాలా దౌర్భాగ్యంగా కనుక్కున్నా. అవునండి, కలగంపలు కనుక్కున్నా. ఈ కొండలు పగలగొట్టు. ఒక ఆమె పగలగొట్టేసింది కొండలు. ఒక ఆమె కొండలు పగలగొట్టేసింది. ఎవరో చెప్పండి. ఎవరు? సమరేస్తే కొండల పగలగొట్టేసింది. డబ్బాసు పేర్లేటట్టుగా ఆ కొండ పగిలిపోతే అక్కడ సౌండ్ వచ్చిందని అబ్బాయి. ఒకసారి నేను చదువుకునే రోజుల్లో నేను ఒక కార్డియాలజీ వాటికి వెళ్ళాను. చూస్తాను ఉందా నిలబడ్డాను. వాళ్ళందరినీ టప్ప 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 4-5 సేవలేదండి, 10 మంది సేవలు లేచిపోయాయండి. అంతేనండి, 5 నిమిషాలు కూడా పట్ల. నేను ఇలా నిలబడి చూస్తూనే ఉన్నాను. టప్ప 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 అసలు లేచిపోయాను. అట్లానే ఆ దౌర్భాగ్యకరమైన కొండ మనసు ఉన్నదే. నీ సొంత మనసు, నీ సొంత మనసు ఉన్నదే. నిష్కరమైన మనసు ఉన్నదే. కాళ్ళు, పాములు, తేళ్లు, బుసకొట్టే నాగుపాములు అన్ని కూడా నివాసం చేసి ఉన్నటువంటి మనసు ఉన్నదే. ఈ యొక్క మనసు ఇప్పుడు మారాలి. ఏం కావాలి చెప్పండి? చెప్పండి అమ్మా. మారాలి. మాదేమో అంటారు, మాదేమో మనసే మారాలి. ఈ మారిన మనసు దేవుడికి ఇస్తే సంతోషం అంట. మాదేమంటూ గొప్పలు చూతారంట. వద్దు, గొప్పలు చెప్పబాకు. బైబిల్ పట్టుకున్నంత మాత్రం నువ్వు మాదేమనుకోవటం లేదు. వాక్యం చదివినంత మాత్రం నువ్వు మాదేమంటాను లేదు. పాటలు పాడినంత మాత్రం నువ్వు మాదేమంటానికి అధికారం లేదు. నువ్వేదో బైబిల్ చదివినంత మాత్రాన, నాకు అందించినంత మాత్రాన మాదేమంటానికి అవకాశం లేదు. నువ్వు వచ్చి ఊర్చిగా బొబ్బ సాంపులు వేసినంత మాత్రం మాదేమంటానికి లేదు. ఏదో పరిస్థితి చేసినంత మాత్రాన మాదేమంటానికి లేదు. లేదు బిడ్డగా, నువ్వు కొత్తబడి వచ్చి ఫస్ట్ కూర్చున్నంత మాత్రాన మాదేమంటానికి లేదంటే మనసు మారాలి. మనసు మారాలి. మనసు రూపాంతరం చెందాలి.
ఆ సియోను పర్వతం ఎక్కాలంటే మొదటి అర్హత ఏమిటి చెప్పండి? కింద ఉన్న వాళ్ళు చెప్పండి, శైలాలు చెప్పండి, ఆలోచించండి. మనసు మారాలి. అదిందా మరిందా మరిందా ఆమంతే చెప్పుద్ది, ఆమంతే చెప్పుద్ది. ఆమె కాదు, ఈ కళ్ళు తెగబట్టే ఆమెను భయపడతాం. ఏమండి? బిలాము కన్నులు వాటి కన్నులు తెగబట్టి గాజులో దేవత కనపడింది. దేవుడి స్తోత్రములు. అంతే దైవజనుల్లో దేవుని ఆత్మ ఉంది. నువ్వు చూడగలిగితే చూడు. తెరవబడిన కన్నులకు కన్నులు మూసుకుపోయి నీకు, నీ కన్నులు మూసుకుపోయి ఆ కన్నులు తెరవబడినట్లుగా తెరవాలి. బిలాము వాటి కన్నులు తెరవబడినట్లుగా నీ కన్నులు తెరబడాలి. ఏమండి? ఆలోచన చేస్తాం. బైబిల్ చదువుతున్నప్పుడు కన్నులు తెరవాలి. ఈ ధర్మశాస్త్రం అన్నది ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినప్పుడు నా కన్నులు తెరవమన్నాడు దావీదు. పాపిష్టి కన్ను పోయిందిలే, చూసాడు, పోయింది, అంత అయిపోయింది. అయిపోయింది. ఏదో తెలుసో తెలియగా చూశాడు, ఇక చూశాడు, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఆ కన్ను పెరిగి వేయబడింది. అందుకని ఇప్పుడు పప్పుడాకం చేశాడు. నీ యొక్క బైబిల్ గ్రంథం ధర్మశాస్త్రం చదువుతున్నానయ్యా, ఇప్పుడు నా కన్నులు ఏం కావాలి? ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించాలి. అంతే, చూడాలి. గ్రహించేది మనసు, చూడగలిగాను. ఆలోచించు. ఈ మనసు తీసి పడేస్తావా? రూపాంతరం చెందాలి. ఆ సియోను పర్వతం ఎక్కడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా? ఏమండి? అంత తేలిక అనుకుంటున్నావా? అల్లుడు వెళ్ళినా డంకోడు వెళ్ళినా ఇస్తున్నారు, స్మోకర్ వెళ్ళినా ఇస్తారు, గ్యాంబ్లింగ్ చేసే వెళ్ళినా ఇస్తున్నారు, అన్ని ఏ స్థితిలో ఉన్నా ఇస్తున్నారు. కానీ నేనేమని అందుకే పాపం సీరియస్ చూసే వాళ్ళను గాడిని పెట్టింది కదా. ఇవనే మనసు మారాలి. ఏం చేయాలి చెప్పడమ్మా? మనసు మారాలి. అదిందా తగ్గుతున్నావు, గ్రహిస్తున్నావేమో, ప్రయత్నం చేయలేకపోతున్నా. మనసు మారాలి. ఏం చేయాలి? ఎక్కడ ఉంది ఇది? ఎక్కడో ఉంది కదా అంటారు. నాకు తెలుసు ఎక్కడో ఉంది. మాకు సరిగ్గా ఎప్పుడు ఎప్పుడో చదివా. అందరూ ఇదే మాట ఈ మనసులో ఉన్నది ఇదే. ఎప్పుడో చదివిందంటే ఈయన ఎప్పుడో చదివాడంట. ఇలా కోరుకుంటూ ఆలోచన చేయాలి. నువ్వు అంత ఆలోచన చేయాలి. అసలు నేను చెప్తాను. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదువు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా తీసేయి త్వరగా. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు రూపాంతరం చెందాలి. ఎరువులకు రాకపోతే అసలు పర్వతం ఎలా ఎక్కుతావా? ఎలా ఎక్కుతావు? నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పటికీ హ్యాండ్ సైజు బుక్ ఎత్తుండేది. జాన్ హృదయము అని రాసేవాడు. అదే ఒక ఎవరికన్నా ఒక హృదయం. మార్గం ముందు అప్పుడు హృదయం ఎట్లా ఉన్నది, మారిన తర్వాత ఎట్లా హృదయం ఉన్నది. మార్గం ముందు అన్ని కూడాను పాములు, తేళ్లు, పుస్తక, నాగుపాములు మొత్తము కూడాను సాతాను సింహాసనం వేసి కూర్చున్నటువంటి హృదయం చూపించాడు. మారిన తర్వాత ప్రభు యేసుక్రీస్తు వారు నివాసం ఉండటము ఆ హృదయం అంతా కూడా వెలుగుమయమైనట్టుగా చూశాడు. నేను చదివాను పిల్లలు. అది మారిన మనసు అంటే, మనసు రూపాంతరం అంటే అది. అలాగొచ్చావా? యెహోవా పర్వతం ఎక్కదగిన వాడేవాడు ఇలాంటి వాడు ఎక్కుతాడు. ఓటను ఎక్కుతావా? ఏమండి? సైకిల్ నేర్చుకునేవాడు డబ్బులు తింటేనే వాడికి బాగా ఎక్కుతాడు, నేర్చుకుని ఫాస్ట్గా వెళ్తాడు. అవునండి, ఆలోచించాలి. ఓ రోజు మన బ్రదర్ సాలం బ్రదరు మన బాలాజీ బైక్ ఎక్కించుకుని ఆ షాప్ దగ్గర తీసుకెళ్తుంటే మామూలుగా లేదంతా 1-2 నిమిషంలో అక్కడ పెట్టేదంట.
అంతే. ఏంటంటే ఓయ్ ఇట్టయితే నా బండి కుదరదు నేను అన్నాడు. అంటే నేను వెళ్ళేది నీ ఇష్టమైతే ఎక్కువ లేదు అన్నట్టు. ఆ బెదరం చెప్తే నవ్వుకున్నాం. ఏమండి కనుక ఆలోచించాలి. ఫాస్ట్గా వెళ్తున్నాడు కొంత ప్రమాదం ఉంటుంది అనుకోండి. నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తాను, నువ్వు ఫాస్ట్గా వెళ్తున్నావు జాగ్రత్త, నెమ్మదిగా పోవాలంటాను. ప్రతిసారి చెప్తాను నెమ్మదిగానే పోతున్నాను అక్క. ఇంకా దేవుని బిడ్డలు ఆలోచించండి. మనస్సు మారాలి. ఈ మారిన మనసు దేవుడికి ఇష్టం. అప్పుడు వ్యక్తాన్ని ప్రయత్నించాలి. అందుకే అంటున్నాడు భక్తుడు, దానికి ఒక్కసారి డిమాండ్ చేయండి. చదవ యెహోవా పర్వతం, అది చదవబాకండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? అది యెహోవా పర్వతం అని ఉండదు, యెహోవా పర్వతం అంతే. ఆ పర్వతం పేరు ఏమిటది? యెహోవా పర్వతం. అంతే అంతే, పర్వతం పేరు యెహోవా పర్వతం. అది మోరియా పర్వతంకి ఎంత పేరు వచ్చిందో, మోరియా పర్వతానికి ఎంత పేరు ఉందో, అమ్మా గెరసీముకి ఎలా పేరు ఉన్నదో, నెబుకి ఎలా పేరు పెట్టానో ఆ పర్వతానికి, అబానాము పర్వతానికి ఆ పేరు ఎందుకు ఎలా పేరున్నదో, యోను పర్వతం మీద కట్టబడిన ఆ నూతన ఎరుషలేముకు వెళ్ళాలంటే ఆ పర్వతం పేరే యెహోవా పర్వతం. అంత తేలికైంది కాదు అని దేవుడు ఈ రోజు నీకు నాతో మనంతో చెప్తున్నాడు. ఒకటేం మారాలంటే చెప్పండి, మనసు మారాలి. రెండవదిగా దేవుని బిడ్డ రెండవ లక్ష్యం చూపిస్తాం, ఎక్కాలి అని నువ్వు ప్రయత్నం చేస్తావు. నీకు ఆసక్తి ఉంటే, నేను కూడా ఆయనతో యుగంలో ఉండాలనుకుంటే, ఆయన ప్రజలు ఆయనతో కాపురం చేస్తానంట, అది చదువేం కదా. నేను కూడా ఆయనతో ఉండాలి అని నీకు ఆసక్తి ఉంటే, రెండవది నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏమండి, పరిపూర్ణంగా దేవుడికి నీవు లోబడిపోవాలి. ఏదో నీ జీవితం ఇవ్వాలి. సగం సగం కాదు, సగం సగం కాదండి. సగం లోకం, సగం భక్తి, సగం విశ్వాసం, సగం లోకం. ఏమండి ఇట్లా ఉండదు, సగం సగం ఉండదు. అందుకని సగం సగం అనుకున్నటువంటి వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, ఏమండి పిల్లలు క్షమించండి, లెవెలి సంఘంలో చెప్పాడు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా నువ్వు లేవు. చల్లకున్నా పర్వాలేదు, వెచ్చకున్నా పర్వాలేదు, నువ్వు అతి ఇటుగా ఉన్నావమ్మా. అందుకని నేను నేను త్రోసేస్తాను. ఒడ్డు నుండి ఉమ్మి వేస్తున్నానంటే త్రోసేస్తున్నాను లెక్క. అది కాదు, అది దేవుడికి ఇష్టం కాదు. నీకే నష్టం, నీకు నష్టమో దేవుడికి ఇష్టం కాదు. అది గుర్తించు. దేవుని బిడ్డారా, నువ్వు పరిపూర్ణంగా అంటే పైడునంతలో ఒకటికి విలువ లేదు, రెండుకు విలువ ఉన్నది, మూడుకి చాలా ప్రాధాన్యత ఉంది, నాలుగు కూడా ఉన్నది, ఐదుకి అంతకంటే శ్రేష్టమైన ఉంది, ఆరుకి కూడా చాలా విలువైనటువంటి అర్థం ఉంది, ఏడుకు ప్రపంచంలో లేనటువంటి, ఏమండి ప్రపంచంలో లేనటువంటి బహు ఉన్నతమైనటువంటిది ఏడు సంఖ్యకు వీళ్ళు ప్రాధాన్యత ఉన్నది. ఏమిటి అర్థం? పరిపూర్ణత. పరిపూర్ణత. అందుకనే 7 7 7 మన దేవుడు గొర్రె పిల్ల 7 కన్నులు, 7 ఆత్మలు కలిగినవాడు, 7 దీపస్తంభం వచ్చిన సంచరించేవాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. 7 7 7 ఈరోజు నీవు పరిపూర్ణత వారిలోకి వచ్చేవేమో, వారి వరకు వచ్చేవేమో, 7కు రాకపోతే గుర్తుంచుకోండి. 7 రాకపోతే ఏవో పథకం ఎక్కం. కానీ ఇప్పుడు నీ జీవితం పరిపూర్ణ, పూర్తిగా అధికారులను తలవకు, పూర్తిగా నువ్వు ఆయనకు నువ్వు పెట్టేయాలి, వంగిపోవాలి. వంగిపోట దేవుడు కోరుకుంటున్నాడండి. కనుక దేవుని బిడ్డలారా
నువ్వు వంగిపోవటం అనిపిస్తావు. రెండోది ఏంటో తెలుసా? నువ్వు కరిగిపోవాలంట ఈ పాద సన్నిధి అనిపిస్తావు. కరిగిపోవాలి, కర్పూరం కరిగిపోతుంది. ఏమవుతుంది చెప్పండి? కర్పూరం చెప్పండి అమ్మ అందరూ. కరిగిపోతుంది. క్యాండిల్ కరిగిపోతుంది. ఆలోచించండి. ఆయిల్ వెలిగిపోతుంది, కరిగిపోతుంది. కనుక నీవు కరిగిపోవాలి దేవుని సంధిలో. కర్పూరం వలె, ఒక క్యాండిల్ వలె దేవుని యొక్క చిత్తములో పరిపూర్ణంగా కరిగిపోవాలి. నీ చేతిలో యేసుని సేవలో నా జీవితం నడతేరనే. ఆయన చేతిలో ఆయన అభివృద్ధి బాధ వేస్తాం. నీ జీవితం కరిగిపోయేలాగా ఉండాలి. నువ్వెవరో తెలియదు. ఎలా నేను లక్షలు సంపాదించి కూడా పెట్టాను అనుకుంటే కాదండి. ఆయనకి లక్షలు అవసరంలా. నేను కోట్లు గడించానయ్యా. ఆయనకు అవసరం లేదు. ఆయనకు అవసరం లేదు. ఆయన సమస్తము కూడా విడిచిపెట్టాను. విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించి రిక్తుడిగా ఏమి లేని వాడిగా దాసుని స్వరూపం ధరించుకుని ఆయన తగ్గించుకుని లోకానికి వచ్చాడు. ఇవన్నీ 1000 పరిశ్రాదులు నాయి కాదా? దేవుడు ప్రశ్నించాడు. అయ్యాడు భూమి దాని సంపూర్ణ నాది కాదా? నాది. దిస్ మైండ్ నాది. ఎందుకు సమస్తం ఆయన అయితే నువ్వు ఎన్ని లక్షలు సంపాదించావు, కోట్లు సంపాదించావు, 4 గజులు బంగారం ఉంది, 10 గజులు వెండి ఉన్నాయి. దేనికండి? దేనికి వెళ్ళగడతావు? నీ జీవితం మొత్తం కూడా వాటి సాట్లేదు. నీ పరిపూర్ణమైన జీవితం దేవుడికి కావాలి. నీ పరిపూర్ణత చెందిన జీవితం దేవుడికి కావాలి. అప్పుడే నువ్వు ఒక వ్యక్తిగా దాన్ని సిద్ధపడతావు. 6లో ఉన్నావేమో, 6 కాదు, కొద్ది టైం అంతే. కృపాకాలానికి అంచుకొచ్చాను. ఫింగర్ అంత కూడా లేదు, దాదాపుగా అంచుకొచ్చాను. నువ్వు ఇప్పుడు రాబోతున్నది ఈ గ్రేస్ పీరియడ్. దానిలో ఉన్నావేమో, ఈ గ్రేస్ పీరియడ్ పూర్తయ్యేలోపు ఆయన ఒక దూర శబ్దం విన్నప్పుడు ఆయన పిలుపు అందుకుని వెళ్తే నువ్వు తండ్రి దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు ఎక్కుతావు యెహోవా పర్వతం. చాలా భయంకర దినాలివే, ఎవల్ డేస్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుని వాక్యం తెలియజేస్తున్నాయి. దినముల చెడ్డవి, ఎవల్ డేస్. ఇలాంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఇవి ఎలా ఉండాలి? 6 వరకు పరిమితం చేసుకోవాలి. అంటే పెళ్ళైన యేసు ప్రభు అని, పెళ్లి కుమారుడైన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి పెళ్లి కుమార్తెగా అని వరించాలి. నీకు ఇష్టం లేదా? ఏమండి ఒక మాట చెప్పండి. తలగట్టండి. ఏందమ్మా ఈత పెట్టుకొని? ఏందమ్మా నీ భారం ఏంది? శిలాభారం ఏంది? ఏమా మీ అందరికీ పెళ్లి కుమార్తె అలంకరించబడి చక్కగా కూర్చొని సింహాసనంలో సిద్ధపడి పెళ్లి కుమార్తె అంటుందంట. అలంకరించబడిన రాజులే కథలాలా చూస్తున్నాను అంటుంది. చూడవా? నన్ను చూడాలి. చూడవా? వదిలేదు. సత్యమహాలాగా తింటచ్చారా లేదా? చెప్పండి. తింటచ్చారా లేదా? చెప్పండి అమ్మా. అది కూడా చెప్పడానికి కష్టమైంది. తింటచ్చారా లేదా? కనవాడి చేతిలో
పైవారండి తిన్నారా? మరి ఏమండి అందరూ వేలు పెట్టాను తిందాలు తిని వచ్చి మాట్లాడతామండి. చెప్పండి, లంచరించకండి కుమారుడు చాటాలని ఇస్తుందా లేదా? ఆయన చెంత చేరి ఆయన వరించాలనే ఒక గొప్ప సంతోషకరమైన శుభదినానికి వెళ్ళాలని నీకుందా లేదా? ఉంది అనుకుంటే మరి కొట్టకుండా రా అంతే. పెళ్లి కుమార్తె వేగమే సిద్ధపడుతుంది. సిద్ధపడవా? 6 కాదయ్యా, 6 అయితే నేను 10 7కు రావాలి కనుక ఆ 7 కోసం తాపత్రపడి ఏడుస్తున్నాను. ఆ 10 రావటానికి ప్రారంభిస్తాను. వచ్చి పడుతున్న శత్రు పోరాటం భయంకరంగా ఎగిసిపడుతున్నట్టంటే అనేక అవమానాలు, అనేక వయసులో కృప తీసి సతమతం చేస్తున్నట్టంటే పరిస్థితులు అనేక ఎగిసిపడుతున్నట్టంటే తరంగం లాంటి శోధనలు ఉంచి వేస్తున్నాయి. అయినా సరే ఇవన్నీ ఒక ఎత్తుగా చూసింది పెళ్లి కుమార్తె. ఏం చేసింది చెప్పండి? అందరూ చెప్పండి, ఏం చేసింది ఇవన్నీ? తను నోటితో చెప్పండి. ఇవన్నీ ఏం చేసింది? ఒక ఎత్తుగా చూసింది. మరొక ఎత్తు ఏమనుకుంటుంది? నా దేవుడు నన్ను పెళ్లి కుమార్తెగా సిద్ధపడి నేను ఆయన చేరుకోవాలనుకుంటుంది. ఏం స్తోత్రం! చేరుకోవాలని ఆశ ఉన్న వాళ్ళు 10 కోట్లకు వచ్చి ఎక్కడానికి సిద్ధపడతారు. సిద్ధపడ్డావా? చెప్పాలి అందరూ, నన్ను చూడండి. సిద్ధపడతావా? ఇప్పుడు చదువు మరి మా మాట. యెహోవా పర్వతమునకు అదే చెప్పా. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? చాలు, విడివిడిగా చదవద్దు, విడివిడి మాటలుగా. యెహోవా పర్వతం, ఆ పర్వతం పేరేంటి? యెహోవా పర్వతం. మనం చదువుకుంటున్నాం సీయోను పర్వతం. ఇప్పుడు యెహోవా పర్వతం అన్నాడు. దావీదులో ఉంది దీన్ని చూసారా? నేను చేంజ్ అయిపోయాను. సిద్ధపడితే యెహోవా పర్వతం అంటాం, సిద్ధపడకపోతే సీయోను పర్వతం అంటాం. సంకలాలు తెచ్చుకుంటాం. ఎక్కడ ఉంటాం కనుక ఆలోచించండి. కంప్లీట్ నీ జీవితం పరిపూర్ణంగా దేవునికి చేయాలి. సగలుతున్నావా? ఏమండి సగలుస్తున్నావా? సగలేవువా? సస్తావు, జాగ్రత్త. నేనెవరో నాకు తెలియదు అంట. ఏమంటారు చెప్పండి? మీ నోటితో చెప్పండి, గట్టిగా చెప్పండి. నోరు తెరవని వాళ్ళు తెరవండి. ఇప్పుడు అనిపించుకున్నావా? సిగ్గులేదు నేను అనిపించుకుంటావు కూడా. అందుకు సిద్ధపడ్డావు అనిపించుకున్నాను. అనిపిస్తున్నా సిగ్గులేదు, అందుకే వచ్చావు. ఇక్కడ కూర్చున్న కూర్చోలేదు, ఎందుకంటే ఫ్యాన్లు బాగా తిరుగుతున్నాయి. చక్కగా నిద్రపోయి సిగ్గు లేకుండా బయట ఉండటానికి వచ్చావు. ఏముంది? ఎన్ని వాక్యాలు వింటే ఏముంది? ఏముందండి? ఈ 4 గోడల మధ్య వాక్యం కొంచెం పెట్టు దిగితే సరే. ఏం చెప్పిందో ఏంటో వాళ్ళే బాగా చెప్పింది ఈరోజు. ఎలా చెప్పింది చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. ఒక మాట చెప్పండి అయ్యా జోసఫ్, బాగా చెప్పారు. ఒక మాట మాత్రం ఆలోచించండి. దేవుని బిడ్డలారా, పరిపూర్ణంగా నువ్వు దేవునికి ఇచ్చాయి, నీ హృదయం ఇచ్చాయి, నీ జీవితం ఇచ్చాయి. నాకు సిద్ధపడతాం అని పట్టుకోవచ్చు. అప్పుడు నువ్వు ఎక్కడానికి దేవుడు ఏమంటారు తెలుసా? ఆయన అప్పులు తెచ్చుకోవడానికి ఆయన అక్కడే ద్వారం దగ్గర నిలబడతానంట. అక్కడ ద్వారం దగ్గర నిలబడతానంట. నా కుమారుడు వస్తుంది, నా కుమార్తె వస్తున్నది. నువ్వు అలాగే కుటుంబోతుంటే వాళ్ళ గర్భంలో ఏం చేస్తాడంట? ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు.
దేవునికి ఇచ్చాయి. అంతే. బలిపీఠం మీద సగం కాలేవా? ఇప్పుడే ప్రారంభమా? కాళ్ళు కలియా లేదా? కాళ్ళు కాదు మోకాళ్ళ వద్ద కాలేవా? కాదు నడుము వద్ద కాలేవా? పూర్తిగా కాలిపోవాలి. పూర్తిగా కాలిపోవాలి. దహన బలిగా తీసుకొచ్చేటట్టు కోడి కావచ్చు, ఎద్దు కావచ్చు, ఏదైనా బలి పశువు పూర్తిగా కాల్చబట్టి అది ఓపించాడంట. చర్మము తొలగించేస్తాడంట. శరీర కార్యములు శరీరంతో వెళ్ళిపోవాలి. పరిపూర్ణంగా నీ జీవితం ఎవరికి అంకితం కావాలి. అంతములు అవన్నీ కూడా నడిచేస్తాడంట. అంతే. అంతములంగా కిడ్నీ, రెగ్యులర్ లివర్ ఇవన్నీ పెట్టినాక విడదీసేస్తాడంట. బలిపెట్టాం విధిగా దేవుని పంపించు. నీ జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా అని పంపించు. 10 గంటలకు రా. అప్పుడు అక్కడ సదద్వాని మాట ముగిస్తా. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? అది ఎక్కుతామా? ఈ విధంగా ఉండి ఎక్కుతామా? సగం సగం అప్పగించుకోవాలి. యాక్షన్ టైంలోకి విశ్వాసాన్ని. ఏం విశ్వాసే? బీరకాయలు నేతి బీరకాయలు నెయ్యతో నీ వద్దే. పెరుగు తోటకాలో పెరిగెత్తుంది వద్దే. పెరుగులేదు తోటకోవాలి, నెయ్యలేదు బీరకాయ. దేవుడికి ఇష్టమా? దేవుడికే చివరినాలు పూర్తిగా నీ జీవితం దేవుని తప్పవచ్చు. పరిపూర్ణత కావాలి. 7 గుర్తుంచుకోండి. 7 ఇళ్ళకి వచ్చావా? ఇళ్ళకి రావాలంటే మాటలు తగ్గాలి. పొగరెక్కిన మాటలు, దుడుకు మాటలు, కత్తిపొట్టు లాంటి మాటలు, ఇంకా ఎదురున్న మాటలు, దొరిపెట్టుకరమైన మాటలు, ఇవన్నీ మారాలి. నోటికి కళ్ళి పెట్టుకోవాలి. ఆకాశం మంది దేవుడు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కొంతమంది ఎవరైనా మాట్లాడుకుంటుంటే మరుగురు అంటారు, అమ్మో మాట్లాడుతున్నామ్మా ఆకాశ పక్షులు ఎలా దేవుడు ఉన్నాడు. ఈ చచ్చు మాటలు మానేసి దేవుడు ఉన్నాడు అనుకో. ఆకాశ పక్షులు ఏముంది? సైతాన్లేదు. ఈ మాటలు కొంచెం పోతుంది. అర్థమవుతుందా? 10 పంతులకు వచ్చిన వాళ్ళ మార్పు ఇలా ఉంటుంది. దీనత్వం వస్తుంది, తగ్గింపు స్వభావం వస్తుంది. అవునండి. అన్ని విషయాలు సమాధానకరంగా ఉంటుంది. ఆ హృదయం కరిగిపోయిన హృదయం, నలిగిన హృదయం, అందరితో ఐక్యత సమాధానం కోరుకుంటుంది హృదయం. తారతమ్యములు ఉండవు. ఇరుక్కున్నదో మనసులో ఇరుకు పెట్టుకుంటారు. విశాఖం ఉండవు. నేను బిడ్డలు ఆలోచించో. 7 10 వచ్చిన వాళ్ళు ఇలాగుంటారు. కపటమైన మాటలు ఎక్కడొకటి అక్కడొకటి ఇంకొక చోట ఒకటి. మీరంతా ఎక్కుతావా? అప్పుడంతా ఎక్కుతావా? ఏమండి మహారాజు 7లోకి రావాలంటే 7లోకి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. మేము వచ్చామన్న వాళ్ళు వినాలి. వచ్చామనుకోవటం గొప్పగా. చూడనాలు ఈ జీవితాన్ని చుట్టూ చూస్తున్నాను, పరీక్షించదొస్తున్నా. ఒకసారి ఆలోచించుకోండి. ఈ జీవితంలో గమ్యం లేదు తెలుసుకొని ఒక పాట పాడతాను. నాకు ఒక పూర్తిగా రాదు, అందుకే మాకు పాడతాను. ఒకసారి ఆలోచించు, ప్రశ్నించుకో. ఈ గమ్యం ఏంటో? వాట్ ఈస్ యువర్ డెస్టినీ? వాట్ ఈస్ యువర్ డెస్టినీ? ప్రశ్నించుకో. వస్తున్నా సమస్తం మారాలి. దేవుడి గుంపుగా సొంపుగా కనిపించాలి. ఇది యెహోవాకి ఎలాంటిది? గట్టి చెప్పండి. అందుకు ధూపం వేస్తారంట.
బలిపీఠం లేదంట బలి అర్పణ అర్పించి మా ధూపం వేస్తున్నంట దేవుడు అంట ఆకాశం నుండి దిగొచ్చి స్నానం ఆగ్రహించాడు. అది ఎంత ఘాటుగా ఉందో ఆలోచించండి. నీ జీవితం దేవుడికి అంత ఘాటుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అంతే. అలా ఉంటావా? ఉండాలనుకుంటున్నావా? వీటిలో కూడా సలాదులోకి తాగిపోయేవేమో, లేదా 5లోకి తాగిపోయేవేమో, అసలు ఎక్కడే అసలు ఒకటి కొట్టలేదేమో. జీరో జీరో. ఆలోచించండి, ఆలోచించండి. మన నేను శాంతి హాస్పిటల్ వెళ్ళాను. వెయింగ్ మిషన్ ఎత్తింది, అది చూపించింది నెంబర్. ఇదేంటి ఇట్లా వచ్చింది? ఏంటి మా ఇంట్లో మిషన్ కరెక్ట్, మా ఇంట్లో మిషన్ కరెక్ట్ చూపించింది. ఇదేంటి వెయింగ్ మిషన్ చూపించింది? ఇది రాంగ్. ఏది రాంగ్? ఆ వెయింగ్ మిషన్ రాంగ్ అని అంది. అది ఇది రాంగ్ ఇది రైట్ నేను చూడలేదుగా, లేకపోతే నేను కూడా ఓటేసేదాన్ని ఆ అమ్మాయికి. నిజమైన అమ్మాయి అనేదాన్ని నేను. ఏమండి నాకు తెలీదా? కొద్దిగా ఇంట్లో చూసినట్టయితే చెప్పేదాన్ని. అలాగే దేవుని బిడ్డలారా ఆలోచించుకోండి. ఇది రాంగ్ అని అనుకోవద్దు. దేవుని మాట ఎప్పుడు కరెక్టే. ఒక మాట చదివి ముగిస్తున్నా. 2:10 1:10 క్షమించండి. గ్రంథం 12వ అధ్యాయం ముగిస్తున్నా. నేను బైబిల్ చేస్తున్నా. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. చాలు. దేవుని మాట ఎంత పవిత్రమైనదో తెలుసా? అది కీర్తన 119 సర్వోతులే మూసేసాంగా. ఇంక వదిలే. యెహోవా ఈ మాట మిక్కిలి స్వచ్ఛమైన. చూస్తారండి, మిక్కిలి స్వచ్ఛమైంది అంటే కల్తీ లేదు. ఆయుస్లో కల్తీ ఉంటాం, మాటలో కల్తీ ఉంటాం, నడకలో కల్తీ ఉంటాం, జీవితంలో కల్తీ ఉంటాం, నాకు సిగబడించే కల్తీ ఉంటుంది. కానీ దేవుని మాట మాత్రం కల్తీ లేదండి. మిక్కిలి స్వచ్ఛమైంది. 7 మార్లు వెండి అంతా కరిగి ఊదిన వెండి ఎంత స్వచ్ఛమైంది. దేవుడు నీతో ఒక మాట మాట్లాడాడు, 2 మార్లు మాట్లాడతాడు. తెలుసుకో. ఆయన పర్వతం ఎక్కాలి, యెహోవా పర్వతం ఎక్కాలి అనుకుంటే ఏం చెప్పాం? 2 3 2 ఈ 2 లాగా ఉండదు. నెక్స్ట్ వీక్ లో నాకు చెప్తాను. ఆలోచించుకో దేవుని బిడ్డ. ఆయనతో నీవు ఉండాలని ఆశపడితే ఆయన తన ప్రజల మధ్యలో కాపురం చక్కగానే ముందు వాక్యం ఉంది. నీతో కూడా ఉండాలని ఆశపడితే ఆ 1000 పరిపాలనలో నువ్వు కూడా ఆయనతో ఉండాలనుకుంటే కొత్త ఆకాశం కొత్త భూమి, ఇప్పుడున్న ఆకాశం కొత్త పాత ఆకాశం భూమి పారిపోతుందండి. దానిలో నువ్వు జీవించాలని ఆశపడితే ఏమి పెట్టారా? ఈ సృష్టి యావత్తు ఇప్పుడు కష్టం ఎంత మురుగుతుంది. అప్పుడు గొప్ప సృష్టి, అప్పుడు గొప్ప అంతా పాడతారంట. ఏమని తర్వాత పాట పాడింది శాంతి చెప్పమ్మా. పాట పాడతారు పాట స్తుతించుడి యెహోవా దేవుని సూర్య
అలా ఉల్లసించి పాట పాడుతున్నాను. దేవుని బిడ్డగా స్థితి నీవు దానిలో ఉల్లసించి సంతోషించాలనుకుంటే యెహోవా పర్వతం ఎక్కడానికి వాసిపడితే నువ్వు ఎలా ఉన్నావు ప్రశ్నించుకుంటా. ఒకసారి నీ జీవితం దేవాది దేవుని అప్పగించేస్తాను. ఇప్పటి నుండి ఒక నూతన స్థితిగా దేవుడు కోరుకుంటున్నాను. ఇప్పటి నుండి ఒక మంచి వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. నేను ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమలో వచ్చేసుకో బాబు. ఇప్పుడైనా సరే ఆ ప్రేమకు ముందుకు వెళ్ళాలి. యోగ్యత కలిగిన వాడిగా వచ్చేసాయి కనుక ఒకసారి మనందరూ ప్రార్థన చేసుకున్నాం. ఎలా ఉన్నావు? యెహోవాను సిద్ధంగా ఉన్నావా? ఉన్నావు లేదా పరిశీలన చేసుకున్నాం. దేవుడి వాక్యం జీవించుగాక. ఆమె ప్రార్థించండి.